వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఓ గెస్ట్ దగ్గర ఉన్నాం. అలానే సెలబ్రిటీ కూడా 25 ఇయర్స్కే సెలబ్రిటీ అయ్యారు. ఎలా అయ్యారు, ఎందుకు సెలబ్రిటీ అన్నాను అనేది నేను చెప్పే కంటే ఆయన మాటలు అడిగి తెలుసుకుంటేనే బాగుంటుంది కదా. ఆయనే రాజు లక్కీ, ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అన్నమాట, ఇన్ఫ్లుయెన్సర్. తను నేమ్తో లక్కీ అని పెట్టుకున్నందుకు అందరికీ కూడా లక్కీగానే ఉంటున్నాడు. మరి ఆ రాజు, ఒకసారి రాజుతో మనం మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు అయితే రాజు లక్కీ ఉన్నారు. ఆయనది విజయనగరం జిల్లా లింగాల వలస అనమాట. విజయనగరం కుర్రాడు ఎందుకు అంత ఫేమస్ అయ్యాడన్నది చెప్పాను కదా ఇందాకే, ఆయన మాటలను తెలుసుకుందామని. హాయ్ రాజు. చెప్పండి, మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? అంటే 25 ఏళ్లకే అంటే సూపర్ ఫేమస్ అయిపోయారు. అటు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సేవా కార్యక్రమాల్లో కావచ్చు. అసలు మీకు ఇలా సేవా కార్యక్రమాల్లోకి వెళ్ళాలి అని ఎలా అనిపించింది? మీకు స్ఫూర్తి ఎవరు? దీనికి కంప్లీట్గా నా బ్యాక్ ఉండి నడిపించేది అయితే మా అమ్మగారే. సో ఆవిడని చూసి నేర్చుకున్నాం ఈ ఒకరికి ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టాలనేది. అట్ ద టైమ్ ఆఫ్ కరోనా అందరూ చూసినట్టే ఇంట్లో ఉండి వంట చేసుకొని తినడానికే ఎవరి దగ్గర సరుకులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. సో అలాంటిది రోడ్డు పక్కన ఉన్న పిచ్చోళ్ళు అవనియనండి, అనాథలు అవనియనండి, ఎలా తింటారు, వీళ్ళ కోసం మనం ఏదైనా చెయ్యాలి అని ఆలోచించి అప్పుడు స్టార్ట్ చేసిన ఫుడ్ డొనేషన్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు కరోనా టైంలో ఫుడ్ డొనేషన్ చేయడానికి కావచ్చు, అంటే ఇంట్లో మదర్ సపోర్ట్ చేశారు, అలానే మీ ఫ్రెండ్స్ కూడా మీకు సపోర్ట్ చేశారా, లేదంటే ఒక్కరే మీరే చేశారా? నేను ఒక్కడి వల్ల కాదు, ఇది నాకు హెల్పింగ్ హ్యాండ్స్ అనే టీం ఉంది. సో మా టీంలో నాకంటే వాళ్ళే ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. మా టీం అని చెప్పడం కంటే నాకు ఒక బ్రదర్స్ అండ్ సపోర్ట్లా వెంకటేష్ అవనియండి, మహేష్, విఘ్నేష్, గోపి, సురేష్, సమర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఒక టీం అనమాట. ప్రతి ఒక్కరిది కూడా మా ఊరే కాకుండా పక్క ఊర్ల నుంచి వీళ్ళందరూ వచ్చి నాకంటే యాక్టివ్గా ఉండి ఒకరికి హెల్ప్ అనగానే నాకంటే వాళ్ళే ముందుంటారు. ఓకే, అంటే ఫ్రెండ్స్గా ఒక అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అంటే వాళ్ళందరూ ఒక టీం అయ్యారు అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. కష్టమైన సుఖమైన పంచుకుంటూ ఉంటారు, అలానే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా కృష్ణ అనే అబ్బాయికి SMA type 1 అయింది, అలానే పునర్వికకు కావచ్చు, అలానే సాయి లక్ష్మికి కావచ్చు. వీళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా, లేదా మీ టీం ఏమైనా సపరేట్ వర్క్ చేస్తుందా? ఈ ఇన్ఫర్మేషన్ అనేది మా వరకు ఎలా వస్తుందంటే, సోషల్ మీడియాలో ఏదైతే ప్రాబ్లం అని వీడియోస్ వైరల్ అవుతాయో ఆ వీడియో ఓకే రాజు దగ్గరికి వెళ్తే ఇది సాల్వ్ అవుతుంది అనే ఆలోచనతో చాలామంది నా ఫాలోవర్స్ అందరూ కూడా ఈ వీడియో నా వరకు షేర్ చేస్తారు. లేదంటే ఇప్పుడు ఎవరైతే టీం అన్నానో వాళ్ళ వరకు వస్తే వాళ్ళు కూడా అనే ఇక్కడ పలానా దగ్గర హెల్ప్ ఉంది, సో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, సో అనే ఈ విధంగా నా వరకు వస్తే దానికి మేము రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి వీళ్ళ అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది వీటి డీటెయిల్స్ కనుక్కొని అక్కడ వరకు వెళ్ళడానికి అయితే మేము అప్రోచ్ అవుతాం. అంటే ఇందా నుంచి మీ సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. మీరు ఏం చదువుకున్నారు, అలానే మీ మదర్ ఒక సపోర్ట్ మీకు, మీ సేవా కార్యక్రమాలు కావచ్చు ఏదైనా కావచ్చు, మీ మదర్కి ఇష్టమైంది ఏంటంటే మీరు ఏం అవ్వాలని మదర్ అంటే చెప్తుంటారు కదా, ఒరే నువ్వు చిన్నప్పుడు ఇలా అవ్వాలి, పెద్ద అయిన తర్వాత ఇది అవ్వాలి అది అవ్వాలని చెప్తారు కదా, మీ అమ్మగారి కోరిక ఏంటి? నేనైతే MSc కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. సో మా అమ్మగారికి నేను ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఆలోచన ఉండేది. మా చెల్లిని నన్ను కష్టపడి చదివించారు, తను కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలని మా అమ్మ ఎక్కువ ఆలోచించేవారు. సో అంటే ఆ గవర్నమెంట్ జాబ్ చేయాలని ఆలోచన నాకు కూడా ఉండేది, కానీ మనం అక్కడ ఉండేదానికంటే ఇక్కడ జనాల్లో ఉంటేనే మన వల్ల చాలామందికి ఉపయోగం ఉంటుంది అనే ఆలోచనతో ఆవిడికి ఇష్టం లేకపోయినా, అంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఇష్టం ఉన్నా సరే నేను ఈ ఫీల్డ్లో ఉన్నందుకు ఆవిడైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. ఓకే, ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రీసెంట్ అంటే మాకు ఒక విషయం కూడా తెలిసింది, ఒకరికి హెల్ప్ చేయడం కోసం ఆవిడ రింగ్ కూడా ఇచ్చి హెల్ప్ చేయమని. అది ఎలా అంటే అప్పుడు ఆ టైమ్ ఆఫ్ కరోనా, సో వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, సో ఎలా అయినా అవ్వాలి, వీళ్ళ కోసం మనం ఏం చేస్తే బాగుంటుందని అడిగేటప్పుడు ఇది తీసుకెళ్ళి ఇచ్చే సరిపోయిద్దిలే, ఇంకైనా కావాలంటే నీ వరకు నువ్వు ఎంత చేయగలవంటే అలా చేయమని చెప్పి ఆవిడే ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉండాలంటారు కదా, సో నాకు ప్లాట్ఫామ్గా మారింది అయితే మా అమ్మ. ఓకే, నైస్. అంటే మీరు ఇలా అంటే మీ అమ్మగారికి కొడుకుగా ఒక అన్నగా ఎలాగ బాధ్యత తీసుకుంటున్నారు, అలాగే చాలామందికి కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మీరు ఒక అన్నగా కొడుకుగా మీ అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. ఈయన మా అన్న మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు, మీరు కూడా వాళ్ళకి అదే చెప్తున్నారు, నేను మీకు అన్ననే, ఏ కష్టమైనా ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు,
నేను మీ కొడుకుగా నేను మీకు సపోర్ట్ ఉంటా అంటే ఏదో హెల్ప్ చేశాము అయిపోయింది అని కాకుండా నేను ఉంటాను, ఏ కష్టమైనా సరే నేను ఉంటానని సపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏ కష్టమైనా చేస్తున్నారు కాబట్టి అమౌంట్ పరంగా ఏదైనా ఆ అమౌంట్ మీకు ఎలా వస్తుంది? అంటే మీరు ఏమైనా అంటే మీ ఓన్ అమౌంట్ ఎవరైనా ఇస్తున్నారా, లేదంటే ఎవరినైనా డొనేషన్ లాంటిది ఎవరినైనా అడుగుతూ ఉంటారా? ఏదైనా ఒక దగ్గర ప్రాబ్లం ఉందని తెలిసాక ఫస్ట్ మా అమౌంట్తో స్టార్ట్ చేస్తాం. మాకు తోచినంత ఒక 10,000 15,000 20,000 వాళ్ళకి ఇచ్చి ఆ వీడియోని వైరల్ చేసి, సో నాకు తెలిసిన స్పాన్సర్స్ దగ్గర ఈ వీడియో పెడతాను అనమాట. సో వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది, వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు నన్ను నమ్మి నేను ఎంత అయితే వీళ్ళకి హెల్ప్ అవుతుందని అడుగుతానో ఆ అమౌంట్ని కంపల్సరీగా వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు. సో ఒక ఫ్యామిలీకి అన్నయ్యగా నేను నీకు అన్నయ్యను ఉన్నానమ్మా, నీకు మీ కొడుకును ఉన్నానని ఎందుకు భరోసా ఇస్తానంటే, వాళ్ళకి కొడుకుంటే ఇంతవరకు ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. సో నేను చెప్పిన మాటలు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాయి అనే ఆలోచనతో నేను వాళ్ళకి ఒక భరోసా ఇస్తాను. మీరు రీసెంట్గా చూసినట్టయితే ఇప్పుడు సాయి లక్ష్మిది వీడియో చూసారు కదా, తనకి ఎందుకు నేను అన్నయ్యనే అని చెప్పానంటే, నేను చెప్పిన దగ్గర అమ్మాయి కళ్ళలో నేను చూశాను, ఒక ధైర్యం కనిపించింది. అంటే నాకంటూ ఉన్నారు, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అనే ఫీల్ ఆ అమ్మాయిలో ఎలా వచ్చిందో, సో నాకైతే అలా చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి నేను ఉన్నానే ధైర్యంతో ముందుకెళ్తుంది. సో ఆ అమ్మాయి విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఆ అమ్మాయికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా వరకు వస్తే మాత్రం నేను ముందుండే నడిపిస్తాను. అలానే రాజు, మీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా చూసాను, నేను రీల్స్ కూడా చూసాను. అందులో ఎక్కువగా లవ్ కొటేషన్స్, మెసేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఏంటి లవ్ ఫెయిల్యూరా, లేదంటే ఎవరైనా ఉన్నారా చెప్పు? లవ్ ఫెయిల్యూర్ కాదు. లవ్ అంటే 10 years కంటిన్యూ అవుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ ఐ గెట్ ఎంగేజ్డ్ ఐ థింక్. ఓకే, నైస్. కాబట్టి మరి ఎందుకు అలా పెడుతూ ఉంటారంటే ఎవరికైనా మెసేజ్ ఇస్తున్నారా? అంటే ఇప్పుడు ప్రజెంట్ మన కంప్లీట్గా సొసైటీ మొత్తం ఒక ప్రేమ అనే వర్డ్ పైన తిరుగుతుందని నేను ఫీల్ అవుతాను. సో అందులో కొందరు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు లవ్ అంటేనే తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటేనే అది ఒక పెర్ఫెక్ట్ లవ్ అని నేను ఫీల్ అవుతాను. సో అలా ఒప్పించి పెళ్లి చేసుకోకపోయినా సో చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు, చాలామంది వాళ్ళ లైఫే స్పాయిల్ చేసుకుంటున్నారు. సో అలాంటివి జరగకూడదు, అంటే ఇలాంటి వాళ్ళని మోటివేట్ చేయాలి అని చెప్పి ఈ వీడియోస్ చేస్తున్నాను. నా వీడియోస్ చూసి కొంతవరకైనా చేంజ్ అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు ఫాలోవర్స్, వాళ్ళు ఏమన్నా మీకు ప్రపోజ్ అవి చేస్తూ ఉంటారా? అంటే ప్రపోజ్ చేస్తూ ఉంటారంటే నేను ఎక్కువ మెసేజ్ రిక్వెస్ట్ చూడను. ఆల్మోస్ట్ ఉండొచ్చు కానీ చూడలేదు ఎక్కువ రిక్వెస్ట్లు అని. ఎందుకు అలాగా, వాళ్ళు ఎందుకు డిసప్పాయింట్ చేస్తారు? అంటే డిసప్పాయింట్ అంటే చెప్పాను కదా ఇప్పుడే, ఆల్రెడీ ఐఎమ్ కమిటెడ్ అని. సో అమ్మాయిలు ఆల్రెడీ కమిటెడ్, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్. మీరు అందరూ ఇంకా ప్రపోజ్ చేయకండి, ఏ మెసేజ్లు పెట్టకండి. మీరు ఎన్ని మెసేజ్లు పెట్టినా సార్ మాత్రం చూడరు, ఫుల్ బిజీ అంటే ఎక్కువ ఈ సోషల్ వర్క్లోనే బిజీ. సో నేను చేస్తున్న జాబు, సో ఇవన్నీ కూడా కొంచెం బిజీ అంతే. అయితే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అంటున్నారు కదా, మీకు పచ్చజెండా ఊపారా ఇంట్లో వాళ్ళు అటుగు ఇటు? ఊపాలనే కదా 10 years వరకు వెయిట్ చేసింది, ఒప్పించుకోవాలనే ఇప్పటివరకు వెయిట్ చేసింది. అంటే ఇంకేమైనా మంచి జాబ్ వస్తే చేసే ఉద్దేశం ఉందా, లేదంటే ఒక పక్క జాబ్ చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు అవి కంటిన్యూ చేస్తారా? నేను ప్రజెంట్ ఒక స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. విజ్ఞాన భారతి అనే స్కూల్లో ప్రజెంట్ టీచర్గా చేస్తున్నాను. సో మధ్యాహ్నం కూడా ఒక కాలేజీలో టీచర్గా చేస్తున్నాను. అవి చేస్తూ ఈ హెల్పింగ్ వీడియోస్ని కొంచెం మనకి ఇంట్రెస్ట్ అనమాట. సో ఒక్కరికైనా మన వల్ల హెల్ప్ జరిగితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అలానే ఇప్పుడు యువత అంటే మీరు 25 yearsలో ఇంత మంచి ఒక ఆలోచనతో పలువురికి సేవ చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు. అలానే ఇప్పుడు నేటి యువత అయితే వాళ్ళ ఏజ్ని, వాళ్ళ టైంని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తున్నారు. యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? చాలా వరకు ఇదే, నేను ఇంటర్వ్యూస్లో కూడా చాలా వరకు ఇదే క్వశ్చన్ అడిగారు. సో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఉన్నది ఒకటే లైఫ్. మన వల్ల ఒకరు బాధపడకూడదు, ఒకరి వల్ల మనం బాధపడినా పర్వాలేదు, కానీ మన వల్ల ఒకరు బాధపడకూడదు అనేది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నది. ఇంకోటి ఏంటంటే, ఒకరికి సహాయం చెయ్యాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి.
ఒకరికొకరు సహాయంగా ఉండి ఒకరికొకరు ముందుకు వెళ్ళాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అదే చెప్పాలనుకుంటున్నా. ఓకే, ఫైనల్గా ఇంకో లాస్ట్ ఒక క్వశ్చన్. అంటే మా మదర్ని చూసి, నేను ఇంట్లో సిచ్యువేషన్స్ చూసి నేను ఇలా పలువురికి సాయం చేయాలని ఆలోచన వచ్చింది అన్నారు. అంటే ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మీరు చూసి పెరిగింది ఏంటి? యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ థర్డ్ క్లాస్. మై డాడ్ వాజ్ ఎక్స్పైర్డ్. థర్డ్ క్లాస్లోనే చనిపోయారు. అప్పటి నుంచి అయితే మా అమ్మ మా కోసం డే అండ్ నైట్ అనేది కష్టపడింది. సో మాది ఒక చిన్న టీ షాప్ అనమాట. సో దాని మీదే ఆవిడ కష్టపడుతుండేవారు. మార్నింగ్ 3 o'clock వెళ్ళి నైట్ 10కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో అలానే 22 years మా కోసం కష్టపడ్డారు. సో ఆవిడ కష్టపడి మమ్మల్ని చాలా అంటే మా డాడీ ఉంటే కూడా ఇలా చదివిస్తారో లేదో, ఇలా చూస్తారో లేదో అనే విధంగా మమ్మల్ని పెంచారు. సో ఆవిడ ఇలాంటి టైంలో కూడా ఒకరికి హెల్ప్ చేయాలి, అందరికీ హెల్ప్ చేయాలని ఆవిడకున్న ఇది చూసే మేము నేర్చుకున్నాం. రోడ్డు పక్కన ఎవరైనా పిచ్చోళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి భోజనం పెట్టాలి అనే ఆలోచన ఆవిడకి రావడం, ఆవిడని చూసి సో మనం కూడా ఎవరికైనా భోజనం పెట్టాలి, అందులో ఉన్న హ్యాపీనెస్ ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనే ఆలోచనతోనే ఇది ముందుకు జరుగుతుంది. అంటే ఈ హెల్ప్ చేయాలి పలువురికి అనేది మీ బ్లడ్లోనే ఉంది. అవునా, మీ బ్లడ్లోనే ఉంది కాబట్టి అలా ఆటోమేటిక్గా మీకు వచ్చేసింది. చూస్తున్నారు కదా, రాజు లక్కీ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే కేవలం చిన్న వయసులోనే ఎంతోమంది ఆశీస్సులు అయితే తను తీసుకుంటూ ఉన్నాడు. తన కష్టాలు అంటే చిన్న మిడిల్ క్లాస్లో పుట్టి ఈ రోజున అదే మిడిల్ క్లాస్ ఏమి రిచ్ ఏమీ కాదు, కానీ తనకి వచ్చిన దాంట్లో సగం పేదవాళ్ళకి ఇస్తూ వాళ్ళ అందరి ఆశీస్సులు కూడా పొందుతున్నాడు రాజు లక్కీ. పలువురికంటే చాలామంది యువతకు కూడా మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకుంటూ చదువుకోకుండా ఫ్రెండ్స్తో షికార్లు చేస్తూ వాళ్ళు టైంని ఎంత వేస్ట్ చేస్తున్నారో నిజంగా వాళ్ళందరికీ కూడా రాజువే ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. తిను మరికొంతమందిని గ్యాదర్ చేసుకొని హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక టీంని పెట్టుకొని చాలామంది కూడా హెల్ప్ చేస్తున్నారు. అది నిజంగా అభినందనీయమని చెప్పొచ్చు. మరి ఇంకా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మన సుమన్ టీవీ ద్వారా కోరుకుంటూ సీమ, సుమన్ టీవీ, విజయనగరం.